ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. బైబిల్ గ్రంథంలో యెహోవా అందరికీ ఉపకారి అని రాయబడింది. అందరికీ ఉపకారి. నేను కొంతమందికే చేస్తాను, కొంతమందికి చేయను అని దేవుడు అన్నాడు. అందరికీ ఉపకారం చేస్తాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఆశ్రయించు వారు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, అందరికీ దేవుడు ఉపకారి, ఉపకారం చేస్తాడు. నువ్వు ఏ అవసరత కలిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో ఆయనను వచ్చి ఆశ్రయిస్తే నీ అవసరతను తీరుస్తాడు. ఏ అనారోగ్యము చేత వచ్చి ఆయనను వేడుకుంటావో నీకున్న అనారోగ్యాన్ని తీసేస్తాడు. ఏ సమస్యతో అయితే నువ్వు వచ్చి ఆయన యొద్ద మొరపెట్టుకుంటావో నీ సమస్యను పరిష్కరిస్తాడు. నీ సంకటములు ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ బాధ ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నాకు సహాయం చేయండి ప్రభువా అని నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు ఉపకారము చేస్తాడు. సమస్త మేలులను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో అనేక ఉపకారములు దేవుడు చేశాడు, అనేక మేలులు చేశాడు. అయితే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు దావీదు. ఏం చెప్పాడండి? మరువకుము. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఏం వింటున్నామంటే, దేవుడు మేలు చేసిన తర్వాత మనం ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, ఇప్పుడు ప్రార్థన చేస్తావు, దేవుడు నీకు జవాబు ఇస్తాడు, నీ సమస్యను పరిష్కరిస్తాడు, నిన్ను చక్కబెడతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నాశనకరమైన చెగుల నుండి, చీకటగల దొంగ ఊబి నుండి నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని, క్షేమాన్ని దేవుడు ఇస్తాడు. అయితే మేలు పొందిన తర్వాత, ఉపకారం పొందిన తర్వాత మన పని ఏంటి? మన పని ఏమిటి? మేలు పొందాలని ఆశ ఎవరికి ఉంది? దేవుని చేతిలో, దేవుని దగ్గర. నాకు మేలు కావాలి అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? నాకు మేలు కావాలి, మేలు కావాలి. దేవునికి స్తోత్రం. అందరికి కావాలన్నా మేలు? రైట్. మీ అందరికీ దేవుడు మేలు చేస్తాడు. ఆమేన్. మీ అందరికీ దేవుడు మేలు చేస్తాడు. మీకు అందరికీ దేవుడు సహాయం చేస్తాడు. అయితే వినండి, మీరు ఇప్పుడు అడిగినారు కదా నాకు మేలు కావాలని. ఏం కావాలో నీకే, నీ హృదయానికి, నీ అంతరాత్మకే తెలుసు. నీకు ఏమి కావాలనో, ఏమి అడుగుతావో అది నీకే తెలుసు. దేవుడు తప్పక ఇస్తాడు. అయితే వినండి, మేలు పొందినాక నువ్వు ఏమి చేయాలో అది తెలుసుకోవాలి. మంచిదంటే దేవునికి స్తోత్రం. దేవుడు చేసినాక మనం సాక్ష్యం చెప్పాలి. తర్వాత ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి అని మనం దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను విందాం. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. నువ్వు కోరుకున్నావు కదా, ఇప్పుడు నాకు మేలు కావాలని అడిగావా, ఆశించావా? దేవుడు మేలు చేయడానికి, నీ కుటుంబానికి మేలు చేయడానికి, నీకు, నీ పిల్లలకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే వినండి ప్రియులారా, మేలు పొందిన నీవు మేలు చేసిన దేవునిని, ఆయన చేసిన ఉపకారములను మర్చిపోకూడదు. అది మొదటిది. మేలు పొందిన తర్వాత ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? మర్చిపోకూడదు.
మేలు పొందిన తర్వాత, ఉపకారం పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదు, సంఘాన్ని మర్చిపోకూడదు, సహవాసాన్ని మర్చిపోకూడదు, ప్రార్థన మానకూడదు. దేవుడు నీకు మేలు చేస్తాడు. లోకంలో ఒక మాట అంటారు, ఒక ఆయన ఏరు దాటినాక తగలేసినాడంట. ఏరు దాటి తాను వచ్చినది అంటు పెట్టుకున్నాడంట. ఇంకేం పని లేదు దీంతో అని. కాబట్టి మేలు పొందేంత వరకు ఒకలాగా, మేలు పొందిన తర్వాత ఒకలాగా మనం ఉండకూడదు. మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారిగా మనము ఉండకూడదు. ప్రియులారా, మీ జీవితాల్లో, మన జీవితాల్లో, నా జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. అయితే వాటన్నిటిని బట్టి ఒకసారి నాకు జ్ఞాపకం చేసుకొని, దేవా నాకు ఇన్ని మేలులు చేశావు, ఇదంతా నీ దయ వలననే ప్రభువా అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన అనుభవాలు ఉన్నాయా? నువ్వు పొందుకున్న వాటిని బట్టి, నీకు ఉన్న వాటిని బట్టి, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన అనుభవాలు ఉన్నాయా? మర్చిపోయావా? దేవుడు చేస్తున్న మేలులను మరవకు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. మర్చిపోయేటువంటి వారిగా మనం ఉండకూడదు. రెండవ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేసిన తర్వాత మనము మర్చిపోయేటువంటి వారిగా ఉండకూడదు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు చెప్పండి? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. కుష్ఠరోగులందరూ వచ్చి దూరంగా నిలబడి, అయా మమ్మల్ని కరుణించు అని కేకలేశారు. దేవుడు వారి మీద కనికరం చూపి వారిని స్వస్థపరిచాడు. మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకోండి అన్నారు. వారు వెళుతుండగా సంపూర్ణ స్వస్థత అందరూ పొందుకున్నారు. వాళ్ళ కుష్ఠరోగం ఏమైంది? పోయింది. అంతవరకు వారిని వేధించిన రోగము, అంతవరకు వారిని 10 మంది చూసి అసహించుకొని చీకొట్టేటట్లు చేసిన ఆ రోగము తొలగిపోయింది. వారి ఏ రోగము చేతైతే నలిగిపోయారో, కృంగిపోయారో, ఊరి నుంచి వెలివేయబడ్డారో ఆ రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఇంకా ఆ 10 మంది స్వస్థత పొందినారు కదా. 10 మంది స్వస్థత పొందితే ఒక్కరు వచ్చారంట యేసు ప్రభు దగ్గరికి. ఎంతమంది వచ్చారండి? ఒక్కరు వచ్చారు. స్వస్థత పొందిన వాళ్ళు ఎంతమంది? 10 మంది స్వస్థత పొందితే వచ్చిన వాళ్ళు ఒక్కరు. ప్రభు అన్నాడు, ఇదిగో 10 మంది స్వస్థత పొందినారు కదా, మిగతా 9 మంది ఎక్కడా? చెప్పండి, మిగతా 9 మంది ఎక్కడా? నువ్వు ఒక్కడివే వచ్చావు. మిగతా 9 మంది ఎక్కడ? మేలు పొందారు, స్వస్థత పొందుకున్నారు. 9 మంది ఇంకా వాళ్ళకి నచ్చిన చోటికి వెళ్ళిపోయారు. మేలు చేసిన ప్రభువుని మర్చిపోయారు, ఉపకారం చేసిన దేవుని మర్చిపోయి వాళ్ళ తలా ఒక దావని వెళ్ళిపోయారు. ఒకడు తిరిగి వచ్చాడు, దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. వినండి ప్రియులారా, మేలు పొందిన తర్వాత ఒకటి మర్చిపోకూడదు, రెండవది ఆయన యొద్దకు రావాలి, ఆయనను స్తుతించాలి. మేలు పొందినాక ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి,
దేవునిని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. మేలు పొందిన తర్వాత ఇప్పుడు నీకు చేస్తాడు దేవుడు మేలు, నీకు మేలు చేస్తాడు దేవుడు. మర్చిపోవద్దు, ఆయన సన్నిధికి రావడము మానుకోవద్దు. ఒకటి మర్చిపోకూడదు, ఆయన సన్నిధికి రావడము మానుకోవద్దు. 9 మంది వెళ్ళిపోయారు, ఒకడు వచ్చాడు. ఆ ఒక్కని మాదిరి ఉంటావా? తలా ఒక దిక్కును 10 మంది 9 మంది పోయినారు, వాళ్ళని చూస్తావా? చాలా మంది అంటారు, అందరూ చేస్తున్నారన్న, నేను చేస్తే తప్పేముంది, అందరూ అట్లా ప్రవర్తిస్తున్నారు, అందరూ అట్లా మాట్లాడుతున్నారు, అందరూ వారి ఈ విధంగా బ్రతుకుతున్నారు, నలుగురితో మనం ఉండాలి కదా, నలుగురు లెక్క మనము ఈ లోకంలో ఉండకుంటే ఎట్లా అనే మాటలు మాట్లాడి దేవుని సన్నిధికి దూరం అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నలుగురు కావాలి, నలుగురు ప్రకారం పోతావా? ఆ ఒక్కని మాదిరి దేవుని సన్నిధికి వస్తావా? ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేసిన ఎడల వాడు దేవునికి విరోధి అగును. ఈ లోక స్నేహము దేవునితో వైరమని నువ్వు ఎరగవా? నువ్వు ఈ లోకాన్ని స్నేహిస్తే ప్రార్థనకు రావు, నువ్వు ఈ లోకానికి స్నేహిస్తే ప్రార్థన చెయ్యవు, వాక్యం చదవవు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు. ఏది కోరుకుందాం? నలుగురితో పాటు ఆలోచన చేద్దామా? మేలు చేసిన దేవుని మాట విందామా? లోకం వైపు చూడకండి. 9 మంది వెళ్ళిపోయారు, 9 మంది వెళ్ళిపోయారు. ఆ ఒక్కడు అంటున్నాడు, అరే మనకు దేవుడు స్వస్థతనిచ్చినాడు కదా ప్రభు, ఒకసారి పోదాంపా ప్రభు దగ్గరికి. లేదు 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 లేదు, మాకు చాలా పనులు ఉన్నాయి. ఏమున్నాయి? చాలా పనులు, నేను అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, ఇంకా మేము రాంపా ఎట్టా బాగైంది కదా, ఇంకా ఏం పని ఆడికి, మనకు బాగైంది కదా, ఇంకా మనకు ఇంకేం చేయాలి? అక్కడ పోయి వద్దుపా, ఇంకా మనకు చాలా మస్తుగా పనులు ఉన్నాయపా, నువ్వు అక్కడ మళ్ళీ సాయంత్రం కలుసుకుందాం, నువ్వు అక్కడ ఇక్కడ అని మాట్లాడుకొని 9 మంది వెళ్ళిపోయినారు. మీరు పోతే పోండి, మీరు వెళితే వెళ్ళండి, నేను ఉపకారము చేసిన దేవుని మర్చిపోను, ప్రభు దగ్గరికి వెళ్తానని ఆయన గొప్ప శబ్దముతో దేవుని స్తుతించుకుంటూ వచ్చాడంట. ప్రభునందు ప్రియులారా, మేలు పొందిన తర్వాత చెప్పండి, మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, తప్పక నీకు మేలు చేస్తాడు. మేలు చేసిన తర్వాత మేలు చేసిన దేవుణ్ణి చెప్పండి మరవకూడదు, ఆయన సన్నిధి మానకూడదు, ఆయన సన్నిధి మానకూడదు. దేవుడు మేలు చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 11 చదవండి, 11 చదవండి, 8, 11. అందుకు యేసు, నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆమె రాళ్లతో కొట్టి చంపబడాలి, మరణ శిక్షకు అర్హురాలు. ఆమెను దేవుడు క్షమించాడు, శిక్షను తొలగించాడు, క్షమించాడు, శిక్షను తప్పించాడు. ఆమెకు సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు అనుగ్రహించి ఆమెతో అంటున్నాడు, నీవు వెళ్ళి చెప్పండి ఇక పాపము చెయ్యకు. ఒకటి, దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. రెండవది, మేలు చేసిన దేవుని సన్నిధికి రావడం మానుకోకూడదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మేలు పొందిన తర్వాత పాపము చెయ్యకూడదు. యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకూడదు, మరలా ఆ రోత బ్రతకకూడదు, మరలా ఆ రోత బ్రతకకూడదు, ఆ పాపిష్టి జీవితం మరలా జీవించకూడదు. ఒక కుక్క ఉంది అనుకోండి, కుక్క ఏం చేస్తుంది? తిని
వాంతి చేసుకొని మరలా కక్కిన దాన్ని తింటాది కుక్క. పాపము చేయనని దేవుని సన్నిధిలో తీర్మానం చేసి దేవుని సన్నిధికి వచ్చి మేలును పొంది ఆయన ఇచ్చే దీవెనలన్నీ పొందుకొని మరలా వెళ్ళి నువ్వు మరలా నీ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి, నీ యొక్క ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మరలా వెళ్ళి పాపము చేస్తే దేవుడు ఆ స్థితితో దేవుడు పోల్చాడు. కుక్క తన వాంతికి తినినట్లు వీని పరిస్థితి కూడా అదే అన్నాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, మేలు పొందిన తర్వాత ఏం చేయకూడదు? మరలా ఏం చేయకూడదండి? పాపము చేయకూడదు. ఆ పాపమే కదా నీకు ఇంత శిక్ష తెచ్చినది, ఆ పాపమే కదా నీకు ఇంత నరకయాతనలు పెట్టినది, ఆ పాపమే కదా నీకు రోగం తెచ్చినది, ఆ పాపమే కదా నీకు అప్పులు తెచ్చినది, ఆ పాపమే కదా నిన్ను నీ కుటుంబాన్ని ఏడిపించినది. దేవుని సన్నిధికి వచ్చి మేలు పొందుకొని పాప విముక్తుడవై మరలా వెళ్ళి పాపం చేస్తావా? మరలా వెళ్ళి పాపం చేస్తావా? మేలు పొందిన తర్వాత వినండి వినండి వినండి, పాపము చెప్పండి, పాపము చెయ్యకుము అని యేసు ప్రభు చెప్పి పంపించినాడు ఆమెతో. ఏం చేశాడండి? చెప్పి పంపించాడు. ఇంతవరకు అడిగావు నువ్వు, నేను మేలు పొందుకుంటాను అని అడిగావా? అడిగిన నువ్వేం చేయాలా? రెడీగా దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు, తక్షణమే మేలు చేస్తాడు. అయితే విను ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, మేలు పొందిన నీవు ఆయనను మరవకూడదు, ఆయన సన్నిధికి రావడం మానకూడదు, పాపము చెప్పండి, పాపము చేయకూడదు, పాపము చేయకూడదు. మరలా వెళ్ళి పాపము చేస్తే ఆయనను మరలా సిలువ వేసినట్లు, ఆయనను మరలా బాధించినట్లు, ఆయన గాయములు రేపుతావా? మరలా నీ కోసమే కదా ఆయన గాయములు పొందింది, నీకోసమే కదా ఆయన శిక్ష వేయించుకున్నది, నీకోసమే కదా ఉమ్మి వేయించుకున్నాడు, నీకోసమే కదా కొరడా దెబ్బలు తిన్నాడు. నీ పాపములను పరిహరించడం కోసమే కదా నువ్వు మరలా పాపము చేసి ఆయన గాయములను రేపుతావా? పాపము చేయకుము, పాపము చేయకుము, మరలా పాపము చేయకుమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏది నీ ఆలోచన? నీ ఆలోచన ఏంటి? నన్నెవరు చూడడం లేదులే అనుకుంటున్నావా? నేనెవరికి కనిపించకుండా పాపము చేయగలిగిన టాలెంట్ నా దగ్గర ఉందనుకుంటున్నావా? ఎవరి కంటపడడం లేదులే అనుకుంటున్నావా? నువ్వు చేసేవన్నీ దేవునికి తెలుసు, నువ్వు ఆలోచించేదంతా దేవునికి తెలుసు. దేవుని కళ్ళు కప్పలేవు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. ఎవరినైనా సమర్థించవచ్చు కానీ దేవుని దగ్గర నువ్వు సమర్థించుకోలేవు. కొంతమంది ఉంటారంట, మసిపూసి మారేడుకాయ చేస్తారంట. ఏం చేస్తారంట? కానీ దేవుని దగ్గర చెల్లదు, దేవుని దగ్గర చెల్లదు. ఏశావు దగ్గరికి యాకోబు వచ్చాడు, ఇస్సాకు దగ్గరికి చెప్పండి, ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. వచ్చి అన్నాడు, ఎవరినైనా నువ్వంటే, ఇదిగో నేను ఏశావును అన్నాడు. కానీ వచ్చింది ఎవరు? యాకోబు. ఇస్సాకు కనుక్కోలే, వచ్చినది యాకోబు అని దేవునికి తెలుసు. ఆయన కళ్ళు కనపరావు, ఆయన కళ్ళు కనిపించడం లేదు. ఎట్లా వచ్చినాడంట? ఏశావు వేషం వేసుకొని వచ్చినాడంట. ఏశావు బట్టలు వేసుకున్నాడు, ఏశావు డ్రెస్ ఇంట్లో ఉంటే తీసుకొని వేసుకున్నాడు. ఏశావు ఈ శరీరం ఎట్లా ఉందో అలాగే తన శరీరం ఉండాలని తన శరీరాన్ని అంతా సిద్ధపరచుకొని దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఏశావును. అవునా? ఏంది నీ వాయిస్ చూస్తే యాకోబు మాదిరి ఉంది,
నీ స్వరము చూస్తే యాకోబు వలె ఉంది. నువ్వేంది ఏశావు అంటున్నావు? లేదు లేదు నాన్న, నేను యాకోబును, సారీ నేను ఏశావును అంటున్నాడు. కానీ వచ్చింది యాకోబు. ఈయన కొంచెం ప్లాన్ వేసినాడు, ఇట్లా కాదు యాకోబు ఏమైనా చేస్తాడు, సరే ఇంకా నువ్వు భోజనం చేసి ఇదిగో దగ్గరికి రా అని చెప్పి తన కొడుకును పట్టుకొని తడుముతున్నాడంట మెడలు. ఎందుకంటే ఏశావు శరీరము రోమములతో ఉన్నటువంటిది, యాకోబు శరీరం మామూలుగా మన మాదిరి ఉంటుంది, మామూలు శరీరం అని చూస్తే అవును నిజమే. ఆ మేక తోలు కప్పుకొని వచ్చినాడు, పట్టుకుంటే శరీరం అంతా రోమములతో ఉంది. తన చేతులు పట్టుకొని చూశాడు, అంత ఏశావు మాదిరి ఉంది. కానీ స్వరం చూస్తే సరే ఎట్లా తిరిగితేమి నిజంగా ఏశావే ఉన్నట్టున్నాడు, ఏమన్నా జలుబు చేసిందేమో, ఏమనుకున్నాడేమో ఆయన. ఇద్దరు కవల పిల్లలు అన్నతమ్ముళ్ళు, స్వరం గుర్తుపట్టాడు. కానీ ఇస్సాకు మోసపోయాడు. ఇస్సాకును మోసం చేయగలిగాడు కానీ యాకోబు దేవుణ్ణి మోసం చేయలేదు. వాళ్ళ నాన్న అడిగాడు, నువ్వు ఎవరు అంటే అన్నాడు, నేను ఏశావును అన్నాడు. ఏశావును అన్నాడు. ఒకరోజు ఒకానొక సందర్భంలో నన్ను ఆశీర్వదించమని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మరలా దేవుడు అడిగాడు, నీ పేరేం పేరు, నువ్వు ఎవరు అన్నాడు. అప్పుడు నేను ఏశావును అనలేదు. అప్పుడు ఏమన్నాడు, నేను యాకోబును. అప్పటికి ఇంకా మారిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, నలిగిపోయాడు. అప్పుడు అంటున్నాడు, నేను వినండి ఏమన్నాడు, యాకోబును అన్నాడు. అంతవరకు ఏమని వేడుకున్నాడు దేవుడు, ఏమని గోజాడుతున్నాడు దేవుణ్ణి అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను పోనీయను అని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి బ్రతిమలాడుతూ ఏడుస్తున్నాడంట యాకోబు. ఏమని అడుగుతున్నాడు, ఏమని అడిగాడు దేవుణ్ణి, ఏమని అడిగాడు, ఆశీర్వదించమని అడిగాడు. ఒక మాట విందాం. అంతవరకు ఇస్సాకు ఆశీర్వదించాడా, ఆశీర్వదించినాడా? చెప్పండి చెప్పండి, ఆశీర్వదించినాడా లేదా? ఆశీర్వదించినాడు. మరి అయిపోయింది కదా, ఆశీర్వాదం పొందుకున్నాడు కదా. అంటే వినండి ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదం. మోసము చేసి ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేరు, అక్రమము చేసి ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేరు, నటించి దేవుని సన్నిధిలో నటించి ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేరు. తన తండ్రి దగ్గర అబద్ధమాడి తన తండ్రి చేత ఆశీర్వాదపు వచనాలు, ఆశీర్వాదపుతో కూడిన ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. కానీ దేవుని దగ్గర చెల్లలేదు. యథార్థంగా ఒప్పుకున్నాడు, నేను యాకోబును. మోసం చేస్తే చెప్పండి, రక్షణ ఆశీర్వాదము రాదు. మోసం చేస్తే ఆశీర్వాదం రాదు, నటిస్తే ఆశీర్వాదము రాదు. మోసగించి ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నాడు కానీ చెల్లలేదు. యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. మనలో వేషధారితనం ఉండకూడదు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు. నువ్వు పాప క్షమాపణ పొందుకున్నావు, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు. అబద్ధాలు ఆడి, మోసాలు చేసి, అక్రమాలు చేసి దేవుని దగ్గర దాచిపెట్టుకోలేవు. మనుషులు నిన్ను మనుషుల దగ్గర నువ్వు కప్పిపుచ్చుకుంటావేమో కానీ దేవుని దగ్గర కప్పిపుచ్చుకోకూడదు. దేవునికి నీ హృదయము, నీ ఆలోచన, నీ అంతరంగము ప్రతిదీ తెలుసు కనుక దేవునికి భయపడి దేవుని దగ్గర మనం పాపము చేయకుండా ఉండాలి. యాకోబు కప్పిపుచ్చుకున్నాడు తండ్రి దగ్గర, కానీ పరమ తండ్రి దగ్గర
చేత కాలేదు. పాపము చేయకూడదు. కొంతమంది రహస్య కార్యములు చేస్తుంటారు. ఏం కార్యాలండి? రహస్య కార్యాలు. దేవుడు ఇష్టపడాడు. దేవుడు చెప్పండి, ఇష్టపడాడు. కొంతమంది మనసులో అనుకున్నా కూడా బయటికి అనుకున్నా కూడా మనసులో తిట్టుకుంటుంటారు. కొంతమంది ఉంటారు. వాళ్ళ ఆయన కోపం వచ్చి 4 తన్నులు చనిపోయినాడు అనుకోండి వాళ్ళ భార్యను. బయటికి ఏమన్నంటే ఇంకా 2 ఎక్స్ట్రా కోటింగ్స్ ఉంటాయి. కానీ లోపల ఏం చేస్తుంది? ఎవరు లేనప్పుడు చూడాల ఏం చేస్తుంటారు? ఏళ్ళు ఇడుస్తుంటారట. ఏం చేస్తారండి? ఏళ్ళు ఇడుస్తుంటారు. నీ అంతరంగములో మార్పు కోరుతున్నాడు దేవుడు. సరే, ఒకటి వినండి. మేలు చేస్తాడు దేవుడు నీకు తప్పకుండా. మేలు పొందిన నీవు ఒకటి చెప్పండి, మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోవద్దు. మేలు చేసిన దేవుని సన్నిధిని మానుకోవద్దు. మరలా పాపము చేయొద్దు. మేలు పొందిన తర్వాత మనం ఏం చేయాలి? నువ్వేం చేయాలో గుర్తుంది కదా. ఏం చేయాలి? నీకు దేవుడు మేలు చేస్తాడు. ఇప్పుడు మేలు చేసిన తర్వాత ఏం చేయాలి? నువ్వు మర్చిపోవద్దు. చెప్పండి. రెండవది ప్రార్థన మానకూడదు. మూడవది పాపము చేయకూడదు. ఇంకా ఏం చేయాలి? చదువుదాం. మార్కు సువార్త త్వరగా చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 18 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు బతిమాలు కొనను కానీ నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చెప్పండి. మేలు చేసిన తర్వాత ఏం చేయాలి? వెరీ గుడ్, ప్రకటించాలి. మీరు మొదట చెప్పినారు కదా అండి, అది ఇప్పుడు లాస్ట్ అన్నమాట. మేలు చేసిన తర్వాత ఏం చేయాలి? ప్రకటించాలి. ఈయన ఎవరంటే దయ్యం పట్టిన వాడంట. ఒక దయ్యం కాదు, అనేక దయ్యాలు, సేన. ఆ దయ్యం పట్టినాడు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కరిని కాదు, అనేకులమున్నాం, నా పేరు సేన అంటున్నాడు వాడు. ఏం పేరంట? సేనా దయ్యం. అనేక దయ్యాలు పట్టి వాడి ఇంట్లో ఉండడానికి ఇష్టపడాడు. సమాధులు లేకపోతాడు. బట్టలు ఉంచుకోడు శరీరం మీద, దిగంబరి అయిపోతాడు. బట్టలు వేసినా చించుకుంటాడు, ఇడిసి పక్కన వారేస్తాడు. దిగంబరుడై సమాధులలో పోయి కూర్చొని రాళ్ళు తీసుకొని తనకు తానే గాయం చేసుకుంటుంటాడంట. రాళ్ళు తీసుకొని ఎవడొచ్చే వాడినైనా కొడతాడు, ఎవరు రాకుంటే వాడైనా కొట్టుకుంటాడు. అర్థమైందా? ఈ దయ్యాలు వీని ఇంట్లో ఉంచడం లేదు, వీని ఊర్లో ఉంచడం లేదు, వీనిని సమాధులలోకి తీసుకొని పోయాయి. వాని ఎదురుగా ఎవరైనా రావడానికి కూడా ఊర్లో అందరూ భయపడిపోతారు. ఊరి మందెల్లా మాట్లాడుకొని వీడు వచ్చిపోయేటోళ్ళను గాయపరుస్తున్నాడు, వీని కథ చేయాలని చెప్పి అందరూ మాట్లాడుకొని పట్టుకొని వాడిని ఇనుప సంఖ్యలు తీసుకొని వచ్చి బిగిస్తే
ఆ సంఖ్యలను తొత్తునీయులుగా తెంపేసుకొని మరలా తాను ఇతరులను గాయపరుస్తూ వాడిని గాయపరుచుకుంటూ బ్రతికాడు. ఇంకా ఎవరికి చేతగాక వాడిని వదిలేసినారు. ఇదిగో వాడు అక్కడ వస్తున్నాడు అనగానే పక్కకి వెళ్ళిపోతారు. ఇంకా అలా దయ్యం పట్టిన వాడు యేసు ప్రభు వాళ్ళ ఊరిలోకి వస్తానే ఆయన ఎదురుగా వచ్చినప్పుడు అందులో ఉన్న దయ్యాలు కేకలేస్తున్నాయి, దైవ కుమారుడా, మమ్మల్ని ఎందుకు బాధ పెట్టడానికి వచ్చావు? కేకలేసి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, ఈ అపవిత్రాత్మ ఈ మనస్సుని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. అనగానే వానిలో ఉన్న దయ్యముల సేన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ మనుషుడంట, ఆ దయ్యం పట్టినాడు, శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకొని మంచి బట్టలు కట్టుకొని మట్టసంగా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడంట. ఏం చేశాడండి? దయ్యం పట్టినప్పుడు బట్టలు ఉంచుకోలేదు. ఆ దయ్యాలు వాడిని విడిచిపెట్టిపోతేనే శుభ్రంగా మంచి వస్త్రాలు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. ఊరు ప్రజలందరూ చూసి భయపడిపోయారు. ఈ దుర్మార్గుడేంటి, ఈ దయ్యం పట్టినోడేంది ఇంతగా మారిపోయాడే, ఏం జరిగింది ఇక్కడ? ఊరంతటికి భయం కలిగి, అయ్యా నువ్వు మా ఊర్లోకి రావద్దు నాయన, యేసుప్రభుని వెళ్ళండి అని పంపించారు. అప్పుడు యేసుప్రభు వెళ్ళిపోతుంటే వాడు అన్నాడంట వచ్చి, నేను కూడా నీ వెంబడే వస్తా, నీతోనే ఉంటా అంటే యేసుప్రభు ఒప్పుకోకుండా ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ నీ ఇంటి వారికి నీ వారికి తెలియజెప్పుపో అన్నాడు. తెలియజెప్పమన్నప్పుడు వాడు వెళ్ళి దెకపోలిలో ప్రకటింపగా వారందరూ ఆశ్చర్యపడి ఆయన చేసిన కార్యములను ప్రకటించమన్నాడు. ప్రకటించమన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు. తనకి తాని గాయం చేసుకుంటున్నావు అంటే సైతాన్ శాస్త్రాలు అవన్నీ. కొంతమంది కోపం వస్తే తలకేసి గోడకేసి గుద్దుకుంటారు, ధనా అని. ఎప్పుడైనా గుద్దుకున్నారట? చెప్పండి, ఎవరెవరు గుద్దుకున్నారు? ఇవన్నీ సైతాన్ శాస్త్రాలు. చేతులు కాళ్ళు కొరుక్కుంటుంటారు కొంతమంది. తనని తాని గాయం చేసుకోమని చెప్పేది సాతాను, ప్రేరేపించేది సాతాను. నీ శరీరాన్ని నాశనం చేసుకోమని చెప్పేది సాతాను. అటు ఏమైనా ప్రేరేపణ కలిగిందంటే వెంటనే ప్రార్థన చేసుకోండి, ఇది సైతాను ప్రేరేపణ. ఈరోజు ఎప్పుడు చూడను నేను మామూలుగా, ఎందుకో పొద్దున్నే పేపర్ పట్టుకున్నా. పేపర్ తెరిచి ఎంత బాధాకరం అంటే, ఆ పేపర్ నిండా ఒక పిల్లని పైనుంచి దొబ్బినాడంట కాలేజీలో, చైతన్య కాలేజీలో. అదొకటి చూసిన. మళ్ళీ కింద మహిళ పురుగుల మంది దాగి మృతి, అదొకటి. పేపర్ నిండా వాళ్ళు చచ్చిపోయారు, ఆమె దొబ్బేటోళ్ళు ఒకరు, చంపేటోళ్ళు ఒకరు, వాళ్ళు చచ్చేటోళ్ళు ఒకరు. సాతాను ఉద్దేశం ఏంటంటే నీ ప్రాణం తీయడం, నిన్ను నాశనం చేయడం, నీ శరీరాన్ని పాడు చేయడం, నిన్ను మొత్తడం, నిన్ను దిగంబరునిగా చేయడం దయ్యాల కార్యం. ప్రియులారా, జాగ్రత్తగా ఉందాం. ఈ భయంకరమైనటువంటి స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. భయంకరమైన స్థితి.
ఘోరమైన దుస్థితి. కొంతమంది ఒక మాట అనకూడదు, ఎవరైనా ఒక మాట అనకూడదు, అలుగుతారు, అన్నం మానుకుంటారు, ఇంకా ఏమేమి చేయాలనో మస్తుగా చేస్తారు, కొత్త కొత్తవన్నీ కనిపెడుతుంటారు ఆడోళ్ళు. మీరు కాదులేండి, మీరంతా మంచి బిడ్డలు, మిమ్మల్ని అనడంలే. కొంతమంది ఉన్నారు, కొంతమంది బ్యాచ్ ఇట్లాంటి చెప్పినా కూడా మళ్ళీ నేర్చుకుంటారు, అది చెప్పకూడదు అనమాట చేసేటివన్నీ. నీ శరీరాన్ని నష్టం చేసుకుంటే ఏమొస్తుంది నీకు? రేపొద్దున నువ్వే కదా ఏడ్చాల్సింది, నువ్వే కదా బాధపడాల్సింది. నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఎవరికి నష్టం? ఒకడు బ్లేడ్ తెచ్చుకొని చేయి తెంచుకొని పొరక పుల్ల పెట్టుకొని ఉత్తరం రాసినాడంట ఒక ఆమెకు. ఇంకు పడదన్నమాట పేపర్ మీద. ఇంకు చాలక ఒక బ్లేడ్ తీసుకొని ఆడ కోసుకొని రక్తం అంతా దాంట్లో వేసుకొని ఉత్తరం రాసినాడు. అయ్యా, మహాగనులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. నీ శరీరాన్ని చీరుకోమనేది దయ్యమే, సైతానే. అదేంది ప్రేమనా? అది ప్రేమనా? శరీరాన్ని చీల్చుకోమని చెప్పేది ప్రేమనా? ఇట్లాంటి తిక్క శాస్త్రాలు చేసేటోళ్ళు మస్తుగా ఉన్నారు. సాతాను చేపించేటివి. తను తాను గాయం చేసి వాడిని వాడరాళ్ళతో కొట్టుకుంటాడంట. బట్టలు ఉంచుకోడు, పోయి సమాధులలో ఉంటాడు. ఈ మధ్య కూడా కొంతమంది అట్లాంటి క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోయినారు కదా. మొన్న ఇక్కడ వచ్చి నంద్యాలలో తిరిగిపోయినాడు అఘోరా అని. యాడ్ను పట్టుకొని తన్నారు, బట్టలు వేసుకోపోరా గలీజ్నా. ఇవో ఇక్కడ వచ్చి ఊర్లో తిరిగి అందరినీ గబ్బులు చెప్తున్నావు. నేను వేసుకోను అంటాడు. ఇవన్నీ వీడు కూడా వేసుకోడంట. ఈ సేన దయ్యం పట్టినోడు కూడా. గ్రహించుదాం. ఇటువంటి అంధకారమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించాడు, అద్భుత కార్యం చేశాడు, దయ్యముల నుంచి విడిపించాడు దేవుడు. ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. యేసుప్రభు ఆ వ్యక్తితో చెప్పాడు, నాయనా నువ్వు వెళ్ళి ప్రకటించు. ఏం చేయాలా? నీకు వెళ్ళి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ప్రకటించు. మేలు చేసిన దేవుని గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రకటించాలి. ఇదిగో ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన నీ హృదయ వాంఛలను, నీ సమస్యలను పరిష్కరించే దేవుడు నీకు మేలు చేస్తాడు. మేలు చేస్తే గుర్తుపెట్టుకో, మేలు చేసిన దేవుణ్ణి ఫస్ట్ ఏం చేయాలి? మరవకూడదు. రెండవది ఆయన సన్నిధిని రావడం మానుకోకూడదు. మూడవది పాపము. నాలుగవది ప్రకటించాలి. మౌనముగా ఉండకూడదు. ఏం చేయాలి? ప్రకటించాలి. మౌనముగా ఉండకూడదు. నీకు చేసిన మేలును ఏం చేయాలండి? ప్రకటించాలి. దేవుడు నాకు మేలు చేశాడు అని ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటిస్తావా? దేవుడు చేసిన మేలును ప్రకటిస్తావా? ఒకటేం చేయాలి? మరలా మీరే చెప్పండి, ఇంకా ప్రార్థన చేసుకుందాం. ఒకటేం చేయాలి? మర్చిపోకూడదు. రెండవది ప్రార్థన మానుకో. మూడవది పాపము చేయకూడదు. నాలుగవది ప్రకటించాలి. మౌనముగా ఉండకుండా ప్రకటించాలి. చేస్తావా? ఈ పనులన్నీ చేస్తావా? నువ్వు ఒప్పుకుంటే దేవుడు కూడా రెడీగా ఉన్నాడు మేలు చేయడానికి. చేస్తారా? మర్చిపోతారా? దేవుడిని మర్చిపోతారా? అయితే నీకు మేలు చేస్తాడు. మర్చిపోకుంటే మేలు చేస్తాడు. రెండవది మానుకుంటారా ప్రార్థన? చెప్పండి, మానుకుంటారు. దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి, ప్రభా నేను మర్చిపోను, ప్రభా నీ సన్నిధిని మానను, ప్రభా నేను మరలైక పాపము చేయను, ప్రభా మౌనముగా ఉండను, నిన్ను గురించి ప్రకటిస్తాను. ఈ తీర్మానం చేసుకుందాం. మేలు చేసిన తర్వాత మేలులు పొందిన మనము
కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. మేలు పొందిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అర్పణలు చెప్పండి. కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. మరి అమ్మగారు, ఆంటీ గారు కూడా దేవుడు నాకు మేలు చేశాడని కృతజ్ఞతతో ఈరోజు దేవుని సన్నిధికి ఆమె కానుకను సమర్పించి భోజనాలను ఏర్పాటు చేసింది. కృతజ్ఞత అర్పణ అంటారు దాన్ని ఏమంటారు? దేవుడు నాకు మేలు చేశాడు, ఇదిగో మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో దేవునికి స్తుతి కలగాలి, 10 మంది దేవుడు గణపరచాలి, ఇదిగో దేవుడు నాకు మేలు చేశాడు, ఇదిగో ఈ అర్పణ స్వీకరించండి, ఇదిగో దేవుడు నాకు మేలు చేశాడు, ఇదిగో నేను ఈ పని చేస్తాను దేవుని కోసం. ఈ రీతిగా మనం ఉంటే దేవుడు మనలను అంతకంతకు ఆశీర్వదిస్తాడు. అటు కృప, సహాయము, సన్నిధి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. సహోదరులు విజయన్న గారు ప్రార్థన చేస్తారు. ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవా నాకు మేలు చేయి ప్రభా అన్న ప్రార్థన చేయకముందు మనం ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. ప్రభా నాకు మేలు చేయండి నాయన, నాకు మేలు చేయండి ప్రభా. ఎన్నో కష్టాలలో ఉన్నాను, ఎన్నో ఇబ్బందులలో ఉన్నాను, వ్యాధి బాధల చేత నలిగిపోతున్నాను. ఇదిగో వాడు దయ్యములు పట్టిన వాడు తను తాను నష్టపరుచుకొని అనేకులను నష్టపరిచినట్లుగా ప్రభా నేను ఎవరికి ఉపయోగం లేని వాడిగా, నన్ను నేను నష్టపరుచుకునే వాడిగా ఉన్నాను ప్రభా. నాకు మేలు చేయి ప్రభా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అడగండి, అందరూ అడగండి దేవుని. దేవా నాకు మేలు చేయండి, దేవా నా సమస్యలను తొలగించండి, దేవా నా కుటుంబాన్ని కట్టండి. దేవా నువ్వు మేలు చేస్తే నిన్ను మర్చిపోను ప్రభా. చెబుదాం, దేవునికి చెబుదాం. దేవా ఇన్నాళ్ళు మర్చిపోయాను నాయన, నన్ను క్షమించు ప్రభా. ఇక నుంచి నేను మర్చిపోను ప్రభా. నువ్వు చేసిన మేలు నన్ను మర్చిపోను, మేలు చేసిన నిన్ను మర్చిపోను ప్రభా. మేలు పొందిన నేను నీ సన్నిధికి దూరమై తిరగను ప్రభా. నీ సన్నిధికి వస్తాను, నీ సన్నిధి మానుకోను ప్రభా. దేవుని సన్నిధిలో తీర్మానం చేయండి ప్రభా. మరలా వెళ్ళి ఇక నేను పాపము చేయను ప్రభా. నిన్ను గురించి ప్రకటిస్తాను, నేను మౌనముగా ఉండను ప్రభా. దేవుడు గొప్ప మేలులు, ఉపకారములు నీ జీవితంలో చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం.